ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే సో ఇంటిగ్రేషన్ రన్ టైం గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది బై డిఫాల్ట్గా మనకి ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది బై డిఫాల్ట్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే మనకి అజూర్ సెల్ఫ్ హోస్టెడ్, అజూర్ SSIS, ఎయిర్ఫ్లో ఇది కొత్తగా వచ్చింది కాబట్టి జస్ట్ లివ్ ఇట్ ఫర్ టైమింగ్. అజూర్ సెల్ఫ్ హోస్టెడ్ అనేది కూడా 3 టైప్స్ ఉంటుంది. అజూర్ ఉంటుంది, సెల్ఫ్ హోస్టెడ్, లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్. సో అజూర్ గురించి నేను ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాను. సో సెల్ఫ్ హోస్టెడ్ అంటే మీరు ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ని కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ సర్వర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ మిషన్లో ఇది సో ఇన్స్టాల్ చేసి ఇది ఒక 2 కీస్ని జనరేట్ చేస్తుందన్నమాట. ఆ కీ అనేది రిజిస్టర్ చేసుకుంటేనే అప్పుడే సో ఇక్కడికి సో ఈ కాల్ డైరెక్టరీకి వాట్ ఇట్ ఈస్ లేకపోతే సబ్స్క్రిప్షన్కి కానీ సో అక్కడ మనం ఇన్స్టాల్ చేసిన వాటికి సో కనెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత క్రియేట్ అంటే మనకి ఇక్కడ ఒక 2 కీస్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేశాను, బట్ ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ, పెద్ద కష్టం ఏం కాదనమాట. సో చూడండి ఇక్కడ సెల్ఫ్ హోస్టెడ్ ఇది చూడండి, సబ్ టైప్ వచ్చేసరికి ఎంటీ ఉంది, రన్నింగ్ స్టేటస్లో ఉంది, వర్షన్ ఇది అనమాట. ఇలా సో నేనేంటంటే డౌన్లోడ్ చేసి అది ఇన్స్టాల్ చేశాను అన్నమాట ప్రాపర్గా. సో ఇప్పుడు ఏంటి, మీరు ఆన్ ప్రెమిసెస్ సర్వర్లో డేటా అప్లోడ్ చేయడం డేటా కాపీ చేయడం కానీ, అక్కడి నుంచి అజూర్ SQLకి డేటా కాపీ చేయడం కానీ, లేదా ఫైల్స్ కాపీ చేయడం కానీ, ఇలా రెగ్యులర్గా అజూర్ SQLతో ఏదైతే చేస్తారో ఆన్ ప్రెమిసెస్ SQLతో కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, అది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా అజూర్ రిలేటెడ్ అనమాట, ఎక్కడ కూడా ఆన్ ప్రెమిసెస్ లేదు. ఇప్పుడు క్రియేట్ చేద్దాం న్యూ. సో SQL సర్వర్ అని టైప్ చేయండి. SQL చూడండి ఇక్కడ SQL సర్వర్ వచ్చింది కదా. ఓకే, కంటిన్యూ. సో పేరు ఇద్దాం ఏదోటి. సో ఆన్ ప్రెమిసెస్ PREMIS. ఓకే, స్పెల్లింగ్ ఏదో ఒకటి నో ప్రాబ్లం. సో ఆన్ ప్రెమిసెస్ DB అని ఇచ్చాను. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ది ఏంటిదంటే ఇంటిగ్రేషన్ రన్ టైం అని సర్వ్ చేసుకోవాలి. ఇదేంటిది బై డిఫాల్ట్ వచ్చింది, కానీ మనం ఏం కనెక్ట్ అవ్వాలా, SQL సర్వర్ అంటే ఇందాక ఏదైతే ఇంటిగ్రేషన్ రన్ టైం ఇన్స్టాల్ చేసాం దాన్ని పాయింట్ అవుట్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో సర్వర్ నేమ్ వచ్చేసరికి డేటాబేస్ ఇండియా. సో దిస్ ఈజ్ మై సర్వర్, జస్ట్ కాపీ. ఓకే, సో కాపీ. ఐ థింక్ సీమ్స్ లైక్ స్లోగా ఉంది సిస్టమ్, దానివల్ల మేబీ ప్రాబ్లం. డేటాబేస్ నేమ్ వచ్చేసరికి POC. సో అండ్ అథెంటికేషన్ డెమో డేటా అండ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, లెట్ మీ గివ్ వన్ మోర్ టైం. సో పాస్వర్డ్ మళ్ళీ ఇద్దాం. ఓకే, సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు టెస్ట్ కనెక్షన్ అని క్లిక్ చేస్తే అంటే ఏదైతే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామో అది ప్రాపర్గా ఉందో వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఐ డోంట్ నో వై ఇట్స్ వెరీ స్లో సిస్టమ్. చూడండి స్టిల్ పాస్వర్డ్ అనేది ఇంకా ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. ఓకే, చూడండి ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది కదా. ఇఫ్ టెస్ట్ కనెక్షన్, సో మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తామన్నమాట. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ప్రాపర్గా ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో స్టిల్ ఇట్స్ వ్యాలిడేటింగ్ సీమ్స్ లైక్. చూడండి టెస్టింగ్ కనెక్షన్ వస్తుంది కదా, కనెక్షన్ సక్సెస్ఫుల్ అంటే మనం లింక్డ్ సర్వీస్ అనేది ఆన్ ప్రెమిసెస్ తోటి ప్రాపర్గా కనెక్ట్ అయ్యామన్నమాట. క్లిక్ అండ్ క్రియేట్. సో క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, చూడండి ఇలా లింక్డ్ సర్వీసెస్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు దీని మీద మనం డేటా సెట్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సో అజూర్ SQL నుంచి ఆన్ ప్రెమిసెస్లోకి డేటా అనేది కాపీ చేస్తాను అన్నమాట. ఓకే, అది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఫస్ట్ పైప్ లైన్ క్రియేట్ చేద్దాం.
సో డెమో డేటా, ఇక్కడ కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. సో మీరు కావాలనుకుంటే పేరు కూడా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డెమో డేటాలో సో సోర్స్ సింక్ నథింగ్ బట్ డెస్టినేషన్. సోర్స్ ఏంటంటే మనకి అజ్యూర్ ఎస్క్యూఎల్ అనమాట. నేమ్ ఇక్కడ డేటా సెట్ క్రియేట్ చేయాలి కదా, సో అజ్యూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, సో మీరు పేరు మార్చండి, సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఏ టేబుల్ మీరు కాపీ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో ఫర్ టైమింగ్ లెట్ మీ చెక్. సో ఐ థింక్ లాగ్ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్ తీసుకున్నా, ఇదే టేబుల్ తీసుకున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాగ్ ఇన్ఫర్మేషన్, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, ఐ థింక్ ఈ టేబుల్ డేటా మీద సో కాపీ చేద్దాం. సో ఎడిట్, క్లిక్ ఆన్ పేస్ట్. ఓకే, సో మనం ఇలా డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. దాని తర్వాత సింక్, ఇక్కడ కూడా డేటా సెట్ క్రియేట్ చేద్దాం. సో ఇదేంటంటే సీక్వెల్ సర్వర్, మీరు టైప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సీక్వెల్ సర్వర్ వచ్చేసింది కదా. ఓకే, ఆన్ ప్రిమిసెస్ గైస్, గుర్తుంచుకోండి ఇది ఆన్ ప్రిమిసెస్ అనమాట. టార్గెట్ డిబి, సో లింక్డ్ సర్వీస్ చూడండి ఆన్ ప్రిమిసెస్ డిబి. దాని తర్వాత టేబుల్ అనేది నేను జస్ట్ సో టెస్ట్ వాల్యూ ఇన్ఫో. ఓకే, సో ఈ టేబుల్ అనేది ఆన్ ప్రిమిసెస్లో ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆన్ ప్రిమిసెస్ ఓపెన్ చేసి డేటాబేస్ ఇంజిన్, సారీ ఆన్ ప్రిమిసెస్ సర్వర్ కనెక్ట్. సో కనెక్ట్ అవుతుంది, లెట్స్ వెయిట్. న్యూ క్వైరీ, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, సో క్లిక్ అని ఎగ్జిక్యూట్. సో టేబుల్ లేదు కదా అంటే కరెక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం సోర్స్ టార్గెట్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటి, ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే అజ్యూర్ ఎస్క్యూఎల్లో టేబుల్లో ఉన్న డేటా ఆన్ ప్రిమిసెస్లో ఉన్న సీక్వెల్ సర్వర్లోకి లోడ్ అవుతుంది అన్నమాట. ఓకే, చూద్దాం. వ్యాలిడేట్, లెట్స్ గో. అలానే డీబగ్, ఏమైనా ఇష్యూ ఉంటే ఒక్కోసారి ఉంటుంది, అవకాశాన్ని కూడా ఉంటుంది. లెట్స్ సీ దట్, చూద్దాం అది సక్సెస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా. విల్ ట్రై టు సీ దట్. సో ఫెయిల్ అయింది కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ cannot access the destination table. Okay, yeah, I got it. ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే మీరు ఆ ఎర్రర్ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మనకి డెస్టినేషన్ టేబుల్ లేదు, ఇది ఆన్ ద ఫ్లై క్రియేట్ అవ్వాలి. బట్ మన డెస్టినేషన్ డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సెట్టింగ్ అనేది మర్చిపోయాం. ఏంటిది, ఆటో క్రియేట్ టేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోయాం. మనం ఏం చేసాం, నన్ అంటే టేబుల్ ఆల్రెడీ డెస్టినేషన్స్ డేటా డీబీలో ఉంది అని చెప్తున్నాం, బట్ లేదు కదా, అందువల్ల ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆటో క్రియేట్ అని చెప్తాను, మళ్ళీ డీబగ్ చేస్తాను, ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి, చెప్పా కదా జనరల్గా మనకి ఎర్రర్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి అన్నమాట. ఓకే, సో బట్ మనకి ఎర్రర్ చూడంలోనే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో రీజన్స్ వల్ల ఈ ఇష్యూ అనేది వస్తుంది అనేది వెంటనే మనం ఫిక్స్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో రన్ అవుతుంది, లెట్స్ వెయిట్. యా, ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో పిఓసి కదా, సో పిఓసి చూడండి, సో డేటా వచ్చేస్తుంది కదా. ఇలా మనకి ఏంటంటే ఈవెంట్ సక్సెస్ అనమాట. ఓకే, సో మీకు కావాలంటే ఎన్ని రికార్డ్స్ 16 రికార్డ్స్ రోజ్ కాపీడ్ అనమాట. ఓకే, మీరు కావాలనుకుంటే ఎన్ని రికార్డ్స్ 16 రికార్డ్స్. సో ఇలా మనం అజ్యూర్ ఎస్క్యూఎల్లో టేబుల్లో ఉన్న డేటాని ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్లో కూడా లోడ్ చేయొచ్చు. మళ్ళీ వైస్ వర్సా ఆన్ ప్రిమిసెస్ నుంచి సో సీక్వెల్కైనా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది ప్రాపర్గా కాన్ఫిగర్ చేసి అది రన్నింగ్ స్టేట్లో ఉండాలా. దాని తర్వాత మీరు లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఈ రెండు సెట్టింగ్స్ ప్రాపర్గా ఎనేబుల్ చేస్తే
మీరు ఆటోమేటిక్గా ఆన్ ప్రిమ్ సర్వర్ అనేది కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. లేకపోతే జనరల్గా కొన్నిసార్లు ఇష్యూస్ అనేది వస్తుంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఆన్ ప్రిమిసెస్ సర్వర్లో ఉన్న టేబుల్ నుంచి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. అదేంటి అనేది కూడా విల్ ట్రై టు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.